హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈసారి మనకు మామిడి చూడాలంటే కూడా ఎక్కడ కనపడలేదు. ఇక్కడ నేచురల్ ఫార్మింగ్లో పద్ధతిలో ఇక్కడ మనకు ఈ తోట అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ చెట్లోని ఆకులే మల్చింగ్గా ఇక్కడ ఉపయోగించడం జరిగింది. చూడండి ఒకసారి, మనకి ఏ మాత్రం ఇక్కడ కెమికల్ అనేది యూజ్ చేయరు. చూడండి మామిడి ఏ విధంగా ఉందో. మనకైతే ప్రస్తుతం ఈసారి మనకు పూత బాగా వచ్చింది, కానీ కాయలు అయితే ఎక్కడ లేదు. ఇక్కడ చూడండి, నేచురల్ పద్ధతిలో చేశారు కాబట్టి ఎలాంటి కెమికల్ లేకుండా మొక్క అనేది మంచి సతవులో ఉండి మంచి ఆరోగ్యంగా ఉంది కాబట్టి మనకు కాయలు అనేటివి వచ్చాయి. ఇక్కడ చూడండి, జీడిపప్పు అండి ఇది. ఇది చూడండి వాటర్ యాపిల్, అంతా పూత మీద ఉంది. కొద్దిగా చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి. చూడండి ఒకసారి, చూడండి ఆరోగ్యమైన ఫ్రూట్స్ అండి ఇవన్నీ కూడా. మనకు ఏమాత్రము ఇక్కడ కెమికల్ అనేది యూజ్ చేయలేదు. అంతా కూడా ఆకులతోనే మల్చింగ్ అండి మొక్క కింద. చూడండి, చూడండి ఎంత బాగా అందంగా ఉన్నాయో, తినాలనిపిస్తుంది. ఇంకా మనకు పక్వానికి రాలేదు కాబట్టి చూసుకోవడం ఆస్వాదించడం మాత్రమే. చూడండి ఇది చూడండి, ఈ మొక్క చూడండి, ఇది మనకు క్యాన్సర్ లాంటి వ్యాధులకి వాటికి మాత్రమే మనము ఎక్కువ యూజ్ చేస్తామండి. ఈ ఫ్రూట్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. దీన్ని జ్యూస్ చేస్తారండి, జ్యూస్ చేసి పేషెంట్లకి తాపించడం లాంటివి చేస్తారు. అవి ఇంకా కొంచెం సైజు వస్తాయి, మనకి ఇప్పుడిప్పుడే ఉన్నాయి కాబట్టి. చూడండి, ఇది చూడండి ఊటీ యాపిల్ అండి ఇది మొక్క. అది కాయలు కూడా ఉన్నాయి, రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. చూడండి ఎన్ని రకాలు ఇక్కడ ఫ్రూట్స్ అనేది పెట్టడం జరిగింది. అన్నీ కూడా మనకు న్యూట్రీ ఫుడ్ అండి. ఆ కాయ ఒకసారి తీసుకురండి ఇటు. కాయలన్నీ అయిపోయాయండి. లాస్ట్ ఇది, లాస్ట్లో ఏదో మళ్ళీ రెండోసారి వచ్చి సైజ్ తక్కువ ఉంది. నేచురల్ కాబట్టి మనం ఎలాంటి కెమికల్స్ ఫెర్టిలైజర్స్ వేయలేదు కాబట్టి అన్నీ కూడా మొక్కలన్నీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. మామిడి చూడండి ఎక్కడికెక్కడ ఊగుతున్నాయి బరువుతో, కొమ్మలన్నీ కూడా ఆ విధంగా కాపు వచ్చింది. భూమి కిందకి కూడా వచ్చేసింది చూడండి కొమ్మలు. వదిలేసేది.